అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి రాంబాబు. ఈరోజు ఏపీ స్టేట్ హ్యాచరీ తరపున కోడిపిల్లలు తెచ్చుకున్న వెంటనే ఏమి చేయాలి? మనము కోడిపిల్లలను ఎంతో కొంత దూరం నుంచి మనము అట్టపెట్టెల ద్వారా కానీ గంపల ద్వారా కానీ మనము మన యొక్క నివాసానికి తెచ్చుకుంటూ ఉంటాము. సో తెచ్చుకున్నప్పుడు ఇవి ఎక్కువగా డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటిని కోల్పోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఒత్తిడికి గురయ్యి చాలా వరకు పిల్లలు చనిపోతూ ఉంటాయి. సో ఒకవేళ ఇట్లా కాకుండా ఉండకూడదు అంటే కనుక మనము బయలుదేరే ముందు మనం గ్లూకోజు, ఎలక్ట్రోలైట్ పౌడరు అనేది మనం తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం వచ్చే ముందు అంటే మనం పిల్లలు తెచ్చుకునే ముందు మనము మన యొక్క చుట్టూ పరిసరాలను డెటాల్తో నీట్గా శుభ్రం చేసుకోవాలి. మరియు అక్కడ పరిశుభ్రతను పాటించాలి. మరియు వచ్చిన వెంటనే బెల్లం నీళ్ళు, మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో బెల్లం ఉంటుందండి. ఆ బెల్లం నీళ్లను పానకంలాగా కలిపి దాంట్లో నిమ్మకాయ రసం కొద్దిగా కలిపినట్లయితే ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. ఎందుకంటే ఈ బెల్లం నీళ్లు శక్తిని ఇవ్వడమే కాకుండా రక్తాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మరియు వైటమిన్ సి నిమ్మకాయలో ఉండడం వలన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి చాలా యాక్టివ్గా ఉంటాయి. సో కోడి పెంచుకునే రైతులు తప్పనిసరిగా ఇది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.